బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఇవందరికీ తెలుసు. కానీ సైకిల్ మీద గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎత్తు పల్లాలపై జంప్స్ చేస్తూ స్టంట్స్, ట్రిక్స్తో పోటీ పడే బిఎంఎక్స్ సైకిల్ రేసింగ్ గురించి ఎంతమందికి తెలుసు? ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ స్పోర్టుకు భారత్లో ఇంకా పెద్దగా ఆదరణ లేదు. కానీ ఆ క్రీడలో ఈ హైదరాబాద్ యువకుడు అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. దేశంలోనే ఏకైక యూత్ బిఎంఎక్స్ రేసర్గా గుర్తింపు పొందాడు. అసలు బిఎంఎక్స్ సైకిల్ రేసింగ్ అంటే ఏంటి? ఈ రేసింగ్ ఎలా చేస్తారు? అందులో అగస్తీ రేసింగ్ ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. బిఎంఎక్స్ రేసింగ్ అంటే సాధారణ సైకిల్ రేసింగ్ కాదు. చిన్న చక్రాలున్న ప్రత్యేక సైకిళ్లతో మట్టి ట్రాక్లపై వేగంతో పోటీ పడే రేసింగ్ క్రీడ ఇది. ట్రాక్ మొత్తం ఎత్తుపల్లాలు, జంప్స్, షార్ప్ మలుపులతో ఉంటుంది. ఒకేసారి 7 రైడర్లు స్టార్ట్ గేట్ దగ్గర నిలబడి గేట్ పడగానే పూర్తి శక్తితో ప్యాడిల్ చేస్తూ రేస్ మొదలు పెడతారు. రేస్ 30 నుంచి 45 సెకండ్లలోనే పూర్తవుతుంది. ఈ కొద్ది సెకండ్లలో కావాల్సింది కేవలం వేగమే కాదు, జంప్స్ సమయంలో బ్యాలెన్స్, షార్ప్ టర్న్స్ లో కంట్రోల్, శారీరక శక్తి, ధైర్యం, నైపుణ్యం అన్నీ. ఈ యువ రేసర్ పేరు అగస్తీ చంద్రశేఖర్. స్వస్థలం చెన్నై అయినప్పటికీ వృత్తిరీత్యా 20 ఏళ్లుగా అతడి కుటుంబం హైదరాబాద్లోనే స్థిరపడింది. ఇంటర్మీడియట్ చదువుతోన్న అగస్తీ 7 ఏళ్ల వయసు నుంచే బిఎంఎక్స్ సైకిల్ రేసింగ్ లో ప్రతిభ చూపిస్తున్నాడు. 17 ఏళ్లలో దేశంలోనే తొలి యూత్ బిఎంఎక్స్ రేసర్ గా గుర్తింపు పొందాడు. స్టార్ట్ చేసింది బిఎంఎక్స్ ట్రై చేసింది. చాలా స్పోర్ట్స్ ట్రై చేసింది నా చిన్న. బిఎంఎక్స్, ఫుట్బాల్, స్విమ్మింగ్, రన్నింగ్, ట్రయాథ్లాన్. బట్ ఇది చాలా ఇష్టమైంది. చాలా ఈ క్రియేటివ్ ఉంది. ఒక ట్రాక్లో చాలా డిఫరెంట్ వేస్ చేస్తున్నాను. ఫుట్బాల్ ఒక గోల్ ఉంది, బాల్ ఇక్కడ అక్కడ పెట్టు. స్విమ్మింగ్లో జస్ట్ ఒక ల్యాప్ చేయను. ట్రయాథ్లాన్లో సేమ్ థింగ్, ఒక సెట్ థింగ్ ఓన్లీ ఉంది. బిఎంఎక్స్లో ఒక ట్రాక్లో 5-6 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంది. ఈచ్ ఆబ్స్టికల్లో, ఎవ్రీ ఆబ్స్టికల్ యూ కెన్ రైడ్ ఇట్ 6-7 ways, 8 ways. లాస్ట్ 10 yearsలో ఒక్క టైం ఆల్సో నా బోర్డ్ ఆగలేదు. సేమ్ ట్రాక్ వెళ్తుంది, సేమ్ థింగ్స్ చేస్తుంది. స్టిల్ నా ఎవ్రీ టైమ్ ఐ గో దేర్, ఐ లెర్న్ సంథింగ్ న్యూ, ట్రై సంథింగ్ న్యూ. భారత్లో సరైన ట్రాకులు లేకపోయినా వెనకడుగు వేయలేదు అగస్తీ. తరచూ మలేషియా, అమెరికా వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికీ ఏడాదిలో 4 నెలలు అమెరికాలో ఉంటూ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ పోటీల్లో 30కి పైగా పతకాలు సాధించాడు. My mother has always helped me with this stuff. She's been there, she's been seeing me. So she only asked me at one point, BMX చేస్తుంది, triathlon చేస్తుంది, choose one, you can't do both. I immediately chose BMX. So అది చాలా ఇష్టం ఉంది. Triathlon at time just same thing చేస్తుంది over and over and over. BMX so every day నా ట్రాక్కి వెళ్తుంది. 4 hours, 3 hours every day వెళ్తుంది. 4-5 years every day నా ట్రాక్కి వెళ్తుంది. Still నా ఒక్క టైం ఆల్సో వద్దు చెప్పలేదు. Not once did I say I don't want to go to the track. At that point I just thought for a minute and realized nothing else I want to do. Express myself completely on the bike. 2023లో మలేషియాలో జరిగిన ఏషియన్ ఈవెంట్స్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం నుంచి ఏకైక బిఎంఎక్స్ యూత్ రేసర్ గా గుర్తింపు పొందాడు అగస్తీ. ఇప్పటి వరకు ఇండోనేషియా, అమెరికా, థాయిలాండ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బంగారు, రజత పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ముందుకు సాగుతున్నానని, తెలంగాణ ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే దేశానికి మరెన్నో పతకాలు తీసుకొస్తా అంటున్నాడు. అని ఇక్కడ ఉంది, ట్రై చేస్తుంది. ఇప్పుడు జిమ్ ఇంట్లో ఉంది, సో జిమ్కి వెళ్తున్నాడు. దెన్ కింద స్ప్రింట్స్ చాలా చేస్తున్నాడు. ఒక చిన్న పంప్ ట్రాక్ ఉంది, అందులో ఏం స్కిల్స్ చేస్తున్నాడు ఆ ప్రాక్టీస్ చేస్తున్నాడు కొంచెం. నా యూఎస్కి వెళ్తున్నాడు, ఆ టైం ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడ చాలా స్కిల్స్ వర్క్, రేసింగ్ అన్నీ అక్కడ చేస్తున్నాడు. వన్ థింగ్ స్పెసిఫిక్ టు బిఎంఎక్స్ ఇస్ జస్ట్ విల్లింగ్ టు డూ సంథింగ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, జస్ట్ టు గెట్ లిటిల్ బిట్ బెటర్.
ఎన్నో కష్టాలు త్యాగాల మధ్య సాగిన ఈ ప్రయాణానికి నేడు గుర్తింపు లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల ఆసక్తి గుర్తించి సరైన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని అభిప్రాయపడుతున్నారు. 2030 ఒలింపిక్స్ లక్ష్యంగా అగస్తీకి శిక్షణ ఇస్తున్నారని అంటున్నారు కోచ్ కమలేష్. చిన్నపిల్లడు చాలా మంది లేదు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు, అడల్ట్స్ ఉంటారు, అన్ని పీపుల్ ఉంటారు. అప్పుడు కూడా అగస్తీ ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసారు. ఫేస్బుక్లో నేను మలేషియాలో చూసాను, చాలా చిల్డ్రన్ రేస్లో ఉన్నారు అక్కడ. సో అప్పుడు నేను ఆ కోచ్కి నేను మెసేజ్ పంపిస్తే తర్వాత ఆ కోచ్ నాకు చెప్పాడు, ఓకే ఇక్కడ రేసెస్ ఉన్నాయి, ట్రైనింగ్ కూడా ఇక్కడ మనం చేస్తావు, నువ్వు ఇక్కడ వచ్చేసిందితో బెటర్ అవుతుంది. సో అప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు అగస్తీ ఒక 9 years ఉన్నాయి, అప్పుడు మలేషియా వెళ్ళాడు. అక్కడ ట్రాక్ ఫస్ట్ టైం మనకి ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే రేస్ ట్రాక్ను ఒక గేట్ ఉంటుంది, తర్వాత ఒక హిల్ ఉంటుంది, దెన్ రేస్ ట్రాక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అప్పుడు దాకా మనం ఎక్కడే చూడలేదు. సో అక్కడ అగస్తీ ఫస్ట్ ప్రాక్టీస్ చేసి అప్పుడు ఒక 1 monthలో ఒక రేస్ ఉన్నాయి అక్కడ. సో ఆ రేస్లో ప్రాక్టీస్ అయింది, అప్పుడు ఫైనల్స్ దాకా వచ్చేసి అండ్ ఐ థింక్ 6th 7th ప్లేస్లో ఫినిష్ చేశాను. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువయ్యి మనం మళ్ళీ ఒక 3 monthsకి ఒకసారి ట్రైనింగ్ అక్కడ వెళ్ళాడు అండ్ చిన్న రేసెస్లో పార్టిసిపేట్ చేయింది. The journey started when he was 5.5 years old, when my wife took him for a 65k ride for one of those Independence Day ride. That's where his journey began. From there, we tried out a lot of sports, triathlon, long distance running, road biking, mountain biking, tennis. But he stuck to a sport called, when he landed onto the pump track, when it was being constructed, he decided that's his sport. And he wouldn't miss a single day when the track was constructed, and after that for 2 to 3 years he would regularly go for the track. In fact, in the age of 10 we sent him to Woodward in US for his training, and there also he never used to complain, because that's the first time he has been staying away from his mother, and to stay in a 10 days in a foreign land with foreign people. And at that point of time he was a fuzzy eater as well, so it was very difficult for him, but he never complained staying alone as long as people taught him skills in cycles. అగస్తీ నాకు ఆల్మోస్ట్ 5 years బ్యాక్ వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారండి. తన అబ్బాయి బిఎంఎక్స్ రేసింగ్లో ఉన్నారు. ఇది అనగానే ఫస్ట్ నాకు చాలా ఎగ్జైట్ అయినా, ఎందుకంటే బిఎంఎక్స్ స్పోర్ట్లో 2 types ఉంటాయి, బిఎంఎక్స్ ఫ్రీ స్టైల్, బిఎంఎక్స్ రేస్ అనేది. అసలు ఇండియాలో ఒకటి చేస్తున్నారు, అది కూడా మన హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనిపించి నేను అప్పటి నుంచి దాన్ని ట్రైన్ చేస్తున్నానండి. స్పోర్ట్ వచ్చేసి ఏంటంటే బాగా స్పీడ్ అండ్ పవర్ బేస్డ్ అండి. ఒక రేస్ వచ్చేసి 30 maximum 40 secondsలో ఫినిష్ అయిపోతుంది. సైక్లింగ్ వల్ల చెప్పాలి అంటే మన అథ్లెటిక్లో 100 meters రేస్ వెళ్ళడం, ఇది కూడా అంతే అండి. వెరీ వెరీ ఫాస్ట్, వెరీ వెరీ అగ్రెసివ్ అనమాట. ఈ స్పోర్ట్లో మెయిన్ ఛాలెంజెస్ వచ్చేసి ఐ వుడ్ సే ఇంజురీస్ అండి. ఎందుకంటే ఆ స్పీడ్లో మీరు ఒక్కరే ఉండరు, ఇంకా 6 riders మీతో ఉంటారు. ఒక్కరు మిస్టేక్ అయినా ఒకటేసారి 3-4 క్రాష్ అవుతారు. దట్ ఈస్ ద మెయిన్ డేంజర్ ఆఫ్ దిస్ రేస్. 17 ఏళ్ల వయసులో బిఎంఎక్స్ సైకిల్ రేసింగ్ లో దేశానికి గుర్తింపు తెచ్చిన అగస్తీ 2030 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడమే తన లక్ష్యమంటున్నాడు.